ఈరోజు చిత్తూరులో ఓజీ సినిమా రిలీజ్ అయింది కదా, ఇప్పుడే షో అయింది. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఎ ఫ్యాన్ గా? అంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గూస్ బాంబ్స్, మరి ఎలివేషన్లు. కర్ణాటక వాళ్ళు కేజీఎఫ్ ఎలాగో మనకి ఓజీ అలాగా. అసలు తమన్ గురించి చెప్పాలంటే ఫ్యాన్ బాయ్ కాదు, భయంకరంగా కొట్టినాడు మ్యూజిక్. సుజిత్ ఎలివేషన్ సీన్ చెప్పాలంటే ఆయన ఎలాగైతే మనం చూడాలనుకున్నామో దానికి మించి అయితే ఇచ్చినాడు. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే చిత్తూరు ఫేవరెట్ హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా సెలబ్రేషన్స్ ఆకాశం అందరి వైపుగా జరిగాయి. మామూలుగా మాకు మే నెలలో జాతర వస్తుంది. ఇప్పుడు ఏమంటే రెండోసారి మళ్ళీ సెప్టెంబర్ నెలలో జాతర వచ్చింది. అదే దసరా జాతర, ఇది ఓదీ జాతర. థ్యాంక్ యూ. సినిమా అయితే ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు మీరు చాలా రోజులు, ఒక 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తారు కదా ఇలాంటి హిట్ కోసము. తమన్ గారి మ్యూజిక్ గానే 10 years వెయిట్ చేసినందుకు ఈ మూవీ అంటే కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన ట్రీట్ ఎలా ఉంది? అసలు మేము ఇలాంటి అవుట్పుట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవుట్పుట్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ వేరే లెవెల్. అసలు కళ్యాణ్ అన్న అయితే యాక్టింగ్ లో జీవించేస్తున్నారు. ఫైట్ సీక్వెన్సెస్ ఎలా? ఫైట్స్ అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక ఫైట్ ఉంటుంది. కథనాలు, గన్స్ వేరే లెవెల్. అసలు ఏ హీరో కూడా ఇదిలా వాడింది లేదు. కథనా అయితే వేరే లెవెల్. ఇంట్రడక్షన్ సీన్ చూసుకున్నట్లయితే అసలు మాటలు లేవు. సెంటిమెంట్ బాగా వర్కౌట్. సెంటిమెంట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేది. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా సెంటిమెంట్ వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మరీ అంత ఏ సర్టిఫికేట్ అంత వైలెన్స్ అయితే లేదు, పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది.